కోరుట్లపట్నంలోని అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర నేతలు చెన్న విశ్వనాథం, వెన్న సురేష్, సుతారి రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం రోజున భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో అర్హులైన నిరుపేదలకు ఇండ్లు ఇవ్వాలని అల్లామయ్య గుట్ట ప్రాంతంలోని రారాజు ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర నేతలు మాట్లాడుతూ పట్టణ శివార్లోని సర్వే నెంబర్ 443, 444, 445లలో ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని అర్హులైన పేదవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చి నిర్మాణం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ భూములను సర్వే చేసి పేదలకు పట్టాలను ఇవ్వాలని కేబినెట్ లో నిర్ణయిస్తూ అధికారులకు సూచించారని వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ నేతలు ఎన్ఎం రాధా, రామిల్ల రాంబాబు, సాంబార్ మహేష్, చాంద్ పాషా, గుండేటి పోషెట్టి, దాసని మనోహర్, అందేవం శ్రీకృష్ణ, మ్యాదరి గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఈ సర్వే నెంబర్లో ఇంత భూమి ఉందని చెప్పి మేము మనందరం కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం వచ్చింది. మనం వస్తున్నాం, ఈ భూమి చూపిస్తున్నాం. ఇదంతా కింద ఎత్తునాలు కూడా ఉంటుంది. గుట్టపూర్ ప్రాంతం ఇదంతా ఖచ్చితంగా ఇది ప్రభుత్వ భూమి. ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ప్రభుత్వమే కేసీఆర్ గారు మొన్న ప్రకటన ఏం చేసిందంటే, ఈ కొరుట్లలో కావచ్చు, ఇంకెక్కడ కావచ్చు, పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలంటే మొత్తం సర్వే చేసి ఆ భూమిని స్వాధీనం చేసుకొని పేదవాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఈరోజు సొంత స్థలం అంటే ఇల్లు పేదవాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మరి ఆ ఇల్లు ఇచ్చేంత వరకు భూ పోరాటం సాగుతూ ఉంటుంది. ఎర్ర జెండాలు వాస్తాం, ఒక గుడిసెలు వేసుకోవాలా, నివాసం ఉండాలా, మనం ఈ ప్రాంతంలో ఏ విధంగా ఉండాలా, ఎట్లుండాలా అనేది కూడా చూపిస్తాం. ఈ సర్వే నెంబర్లో ప్రధానంగా మనందరూ కూడా ఇల్లు ఇవ్వాలా. పేదవాళ్ళంతా దగ్గర ఇంటి ముందర దాకా ఇప్పుడు మీకు ఇళ్ళకి దగ్గర ఉన్న చూడు, ఇదంతా అక్కడ దాకా ఉన్నది, మాకు కూడా ఇవ్వచ్చు. ఆ ప్రాంతంలో ఈరోజు భూ పోరాటానికి పిలిపివ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఎకిన్పుర శివార్లోని 443, 45, 46 ప్రభుత్వ స్థలం ఉంది. ఈ ప్రభుత్వ స్థలాన్ని ఆర్డీఓ వారు గుర్తించి, ప్రభుత్వ స్థలాన్ని ఆర్డీఓ వారు తెలుసు కానీ దాన్ని పూర్తి స్థాయిలో మొత్తం సర్వే చేసి ఎంత స్థలం ఉంది అనేది గుర్తించి, వాళ్ళు మొన్న లాస్ట్ టైం మన క్యాబినెట్ కూర్చున్నప్పుడు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ప్రభుత్వ భూములు ఉంటే గుర్తించి సామాజిక భద్రతా చట్టం ప్రకారము అర్హులైన నిరుపేదలకు పట్టాలు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో ఒకటి చర్చ జరిగింది కనుక అందులో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేము ఏం చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నామంటే స్థానికంగా ఆర్డీఓ వారికి, ఎంఆర్ఓ గారికి మీరు రండి, టోటల్గా సర్వే చేయండి, మీ రికార్డులో ఉన్న ప్రకారమే సర్వే చేసి ఎంత ల్యాండ్ ఎంతో గుర్తించి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నాయకత్వంలో ఎవరైతే అర్హులు ఉన్నారో మేము తీసుకొస్తాం. మీ దగ్గరికి ఆర్డీఓ వారు వినతి పత్రాలు తీసుకోవాలి, గుర్తించి వాళ్ళ లబ్ధిదారులు ఎవరుంటే వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చి మీరు మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం వాళ్ళకి న్యాయం చేయాలని మేము డిమాండ్. ఆయన యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. నాకు ఎవరు లేరు, నాకు ఒక కొడుకో బిడ్డ, నాకు ఉండటానికి స్థలం లేదు. ఇప్పుడు 20-25 సంవత్సరాలు అవుతుంది. ఓట్లు వేస్తున్నా, అన్నీ వేస్తున్నా, ఇస్తాం అనుకుంటున్నా ఆపుతుర్రు. నాకేం దిక్కు లేదు. పోతేనేమో తిన్నట్టు, లేకపోతే వన్నట్టు నా బతుకు. గింతతో పురుషులను జాగిస్తే నా కొడుకు, నా బిడ్డ కలిసి బతుకుతాం. అయ్యా కాలు మొక్కుతా బాంచను, మీ ప్రభుత్వానికి దండం పెడతా, కాలు మొక్కుతా. మాకు ఎవరు దిక్కులేరు బాంచను. బావ, అక్క, తమ్ముడు ఎవరు లేరు బాంచను. ముగ్గురే ఉన్నాం, కొడుకు, బిడ్డ, నేను. ఉట్టి గుడి చేసుకుని బతున్నాం బాంచను. డబుల్ బెడ్రూమ్ రాలేదు నాకు. డబుల్ బెడ్రూమ్ రాలేదు అయ్యా. 4-5 సార్లు వేసినది ఓట్లు, కానీ డబుల్ బెడ్రూమ్ రాలేదు. ఎందుకు రాలేదంటే చెప్తూ వచ్చింది అంటారు. ఆ కట్నేమో సగం ఊసిపోతున్నాయి. ఆ పెద్ద అంతరాలు ఏమో ఇలేకర్లకి ఇవ్వాలని ఇలేకర్లకి ఇచ్చారు. అందుకని ఒకళ్ళకి వచ్చింది. మాలమే గుట్టకు ఉన్నోనికే ఉన్నోడు పెట్టిండు, లేనునికి మాత్రం పెట్టలేదు. ఉన్నోనికి ఉన్నోడే పెట్టిండు కానీ లేనుడికి మాత్రం పెట్టలేదు. అయ్యా చచ్చుకుంటా బతుకుంటా ఒక సాగు చస్తున్నావు ఈ అల్లమే గుట్టకు పాంచం. మస్తు రోజులు అవుతుంది.